మెస్సీ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ షలోమ్ అండి. ఈరోజు అనుకోకుండా ఒక ఆయన ఒక ప్రశ్న అడిగారు. ఏంటంటే, మనం సాతానుతో చాలా వరకు సంబంధాలు కలిగి ఉంటున్నాము. కనుక మనకు చాలా పనులు అవ్వట్లేదు. సాతాను సంబంధంతో మనం రాజీ పడుతున్నాము. అలాగే తక్కువ ఏంటంటే ఫైట్ చేయటం మానేసి వాళ్ళతోటి మనం ఏమవుతుందంటే అంటే అదే రాజీ పట్టమంటారు దాన్ని. లేకపోతే వాళ్ళతో మన గొడవలు ఎందుకులే అన్న టైప్‌లో ఆలోచించుకొని వాళ్ళతో సంధి చేసుకోవడం. అంటే హృదయపూర్వకంగా కాదు. ఏదో వాళ్ళతో మన గొడవ ఎందుకులే అన్న టైప్‌లో సంధి చేసుకున్నట్టుగా ఆలోచించడం. తద్వారా పరమతండ్రి యొక్క మేలు మనం పొందలేకపోతున్నామేమో అన్నట్టుగా మాట్లాడారు. కానీ బైబిల్‌లో ఏముందంటే ఒక మాట ఉంది. ఏం చెప్తారంటే పరమతండ్రి అయిన యావే మోషేని పిలిచి చెప్తాడు, నువ్వు వెళ్ళి ఫరోతో ఈ విధంగా మాట్లాడు, నా జనాంగాన్ని పంపించేయమని చెప్పు అని అన్నప్పుడు ఫరో ఏం చెప్తుంటాడంటే, నువ్వు మనుషులను తీసుకుని వెళ్ళు, స్త్రీలు వదిలిపెట్టే, లేకపోతే ఇలా చెయ్యి, అలా చెయ్యి, అలా చేయి, అలా చేయి అని చెప్తుంటాడు. ఏదో విధంగా మీ పని మీరు చేసుకోండి. ఫస్ట్లో అయితే అస్సలు ఒప్పుకొని అన్నాడు. తర్వాత ఏమన్నాడంటే, మీ పనులు మీరు చేసుకోండి, మీకేం అబ్జెక్షన్ పెట్టను, మిమ్మల్ని ఏమీ అభ్యంతరపరచను, లేకపోతే మీరు పండుగ చేసుకుంటానని నేనేమి ఇబ్బంది పెట్టను, కానీ స్త్రీలను ఇక్కడ పెట్టు, లేకపోతే వీళ్ళని ఇక్కడ పెట్టు, మీ సామాన్లు ఇక్కడ పెట్టు, అది ఎక్కడ పెట్టు, ఇది ఇక్కడ పెట్టు, మళ్ళీ మీరు వెళ్ళండి, పని చేసుకోండి, మళ్ళీ రండి అన్న టైప్లో చెప్పుకొస్తున్నాడు అతను. అప్పుడు మోషే ఒక మాట అంటాడండి. ఏమంటాడంటే, నీవు మా తాలూకులందరినీ పంపించేయి, నీ జోలికి మేము రాము, నీ మోకం మేము చూడం, నీకు మోకం కాస్త సంబంధ బాంధవ్యాలు ఉండకూడదు అని అంటే అతను ఒప్పుకోలేనప్పుడు మోషే ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడు? ఖాళీ డెక్క కూడా వదిలిపెట్టను. ఏమన్నాడండి? ఖాళీ డెక్క కూడా వదిలిపెట్టను, మొత్తం అంతా తీసుకుని వెళ్ళిపోతాను. ఏ కోశంలో కూడా నీతో రాజీ పడే ప్రసక్తి లేదు, అలాగే నీవు చెప్పినట్టుగా వినే ప్రసక్తి అంతకన్నా లేదు. ఏంటంటే నీవు దేవుని మాట వినలేదు. ఆయన ఎన్నో ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు చేసినప్పటికీ కూడా మనసును కఠినపరుచుకొని నువ్వెంతవరకు ఆయన మాట వినలేదు కాబట్టి నువ్వెంతకాలం మాకు లొంగకుండా ఉంటావు, ఎంతకాలం ఈ డ్రామాలు, ఎంతకాలం ఈ నాటకాలు. కాబట్టి ఖాళీ డెక్క కూడా వదిలిపెట్టను, మొత్తం అందరిని కూడా తీసుకుపోతానని చెప్తాడు. అలాగే మనం కూడా మనకున్న ఒరిజినల్ క్యారెక్టర్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టుకోకూడదండి. ఈ మనుషులకి అసాధ్యమైన ప్రతిదీ కూడా దేవుని ద్వారా సాధ్యమని మనకి బైబిల్ చెప్తుంది. ద థింగ్స్ విచ్ ఆర్ ఇంపాసిబుల్ విత్ మెన్ ఆర్ పాసిబుల్ విత్ ఎలోహిమ్ అని బైబిల్ చెప్తుంది. కనుక మనం ఏం చేయాలంటే ప్రార్థనలో పోరాడాలి, తర్వాత వాక్యంలో పోరాడాలి, శక్తికి మించి పోరాడాలి. అలాగే మనం అనుకున్న గోల్ చేరే వరకు పోరాటం మాత్రం తప్పదు. బైబిల్ భక్తులందరూ కూడా పోరాడుతూనే వచ్చారు. పోరాటం లేకుండా పని ఏమీ జరగదండి. మీరు ప్రార్థనలో పోరాడతారు, వాక్యం ద్వారా పోరాడతారు, లేకపోతే వ్యక్తిగతంగా పోరాడతారు, ఏ విధంగా పోరాడండి. మొత్తం మీద పోరాటం అనేది లేకుండా ఆత్మీయ జీవితం అనేది లేదు, అందులో అనుమానం ఏమీ కూడా లేదు. నేనైతే 40 సంవత్సరాల నుంచి పోరాడుతున్నానండి. అనేకమైన విషయాల కోసం 40 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాను. ఈ 40 సంవత్సరాల పోరాటంలో నేను చాలాసార్లు నా నిర్ణయాలు మార్చుకుని స్నేహంగా ఉండడం, ప్రేమగా ఉండడం, అలాగే అడ్జస్ట్ అవ్వడం, ఇలాంటి పనులు చేసుకుంటూ వచ్చాను. కానీ ఎన్ని చేసుకొచ్చినా భక్తిహీనులాగే ఉన్నారు. మనమంటూ మారుతున్నాం కానీ వాళ్ళు మాత్రం స్టాండర్డ్గా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళ స్టాండర్డ్గా ఉన్నప్పుడు మనం మారి మనము వేషధారులుగా జీవించే కన్నా డైరెక్ట్గా పోరాటమే మంచిది కదా. అందువల్ల ఏంటంటే శత్రువుతో ఎప్పుడు కూడా స్నేహము, ప్రేమ, లేకపోతే అవినాభావ సంబంధాలు, సమాధానము, సంధి చేసుకోవడం ఇలాంటివి శత్రువులతో కుదరదండి. శత్రువుతో ఎప్పుడు కూడా యుద్ధం చేయకుండా జయించడం, లేకపోతే యుద్ధం లేకుండా తెచ్చుకుని తినడం, ఇవన్నీ కూడా దరిద్రం అన్నమాట. కాబట్టి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు అని చెప్పాడు. అలాగే ఈ భూలోకం వరకు దురాత్మ శక్తులతో పోరాటం తప్పనిసరిగా పోరాడి మనం సంపాదించుకోవాలి. అన్నీని యోబు పోరాడి సంపాదించుకున్నాడు, తను పోగొట్టుకున్నదంతా కూడా తర్వాత సంపాదించుకున్నాడు. అలా ప్రతి వాళ్ళు కూడా, ప్రతి భక్తులు కూడా
పోరాటం లేకుండా ఏమీ వాళ్ళు సాధించలేకపోయారు. పోరాడి సాధిస్తున్నారు. కాబట్టి మనం కూడా సత్యం విషయంలో పోరాడాలి, తర్వాత దుష్టులతో పోరాడాలి, ధర్మశాస్త్రం వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో పోరాడాలి, ధర్మశాస్త్రం అనుసరిస్తూ వేషధారులుగా బ్రతుకుతున్న వాళ్ళతో పోరాడాలి. ఇలా చాలా పోరాటాలు ఉన్నాయండి. ఒక పక్క మతోన్మాదులతో పోరాడాలి, ఒక పక్క క్రైస్తవులతో పోరాడాలి, ఒక పక్క ఇంట్లో వాళ్ళతో పోరాడాలి, అలాగ సమాజంలో పోరాడాలి. అలాగ పోరాటం అనేది తప్పదండి. ఇరుకు ద్వారంలో మనం ప్రవేశించే కాబట్టి తప్పనిసరిగా పోరాడాలి. బైబిల్లో ఇంకొక మాట కూడా ఉంది. ఏమందంటే, మీరు పోరాడినంతలో రక్తం కోరినంతగా మీరు పోరాడలేరు అంటాడు. అంటే మనం పోరాడినప్పుడు అవసరమైతే మన రక్తం కూడా బయటికి తీయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతవరకు కూడా పోరాడవలసిన పని మన మీద ఉంది కనుక మోషే చెప్పినట్టుగా మనం కూడా చెప్పాలి. అంటే ఖాళీ డెక్క కూడా వదిలిపెట్టను అని చెప్పాలి. ఖాళీ డెక్క కూడా మనం సాతాను గడికి వదిలిపెట్టకుండా పోరాటం ప్రయత్నం చేయాలి. పరమ తండ్రి కొద్ది హెచ్చరిక మాటలను మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించగాక. అందరికీ షలోమ్.